లోకజనులైన వారులారా, ఈ రాత్రి కాలమున మీ అందరికీ నా శుభాశిస్సులు, నా శుభవచనములు. దేవుడు మిమ్మలను, మీ కుటుంబ సభ్యులను ఆశీర్వదించాలని నిండు మనసుతో కోరుకుంటూ ప్రార్థన చేస్తున్నాను. లోకజనులైన వారులారా, ఈ లోకాన్ని సృష్టించిన సృష్టికర్త ఒక్కడే. ఈ లోకంలో జీవిస్తున్న సర్వ మానవాళిని కూడా సృష్టించింది ఒకే ఒక్క దేవుడు. అవును, ఈ లోకాన్ని ఏ దేవుడైతే సృష్టించాడో ఆ దేవుడే ఈ లోకంలో జీవిస్తున్న సర్వ మానవాళిని కూడా సృష్టించాడు. అంతేకాని ఈ లోకంలో ఉన్న దేశాలలో కొంతమంది నరుల చేత పిలువబడుతున్న ఆయా దేవుళ్ళు, ఆయా దేవతలు, వారిలో ఎవరు కూడాను ఈ లోకాన్ని సృష్టించలేదు. ఈ లోకంలో వారి చేత దేవతలుగాను దేవుళ్ళుగాను పిలువబడుతున్న నరులను కూడా ఆయా దేవతలు, దేవుళ్ళు సృష్టించలేదు. ఎందుకంటే ఈ లోకాన్ని ఒకళ్ళు సృష్టించి ఈ లోకంలో జీవిస్తున్న నరులను మరొకరు సృష్టిస్తే వాళ్ళు సృష్టికర్తలు కారు. అలా సృష్టించడం జరగదు. ఈ లోకాన్ని ఎవరైతే సృష్టిస్తారో వాళ్ళే ఈ లోకంలో జీవిస్తున్న సర్వ మానవాళిని కూడా సృష్టించారు. ఇదే నిజం. ఈ లోకానికి సృష్టికర్త ఒక్కటే. ఈ లోకానిలో జీవిస్తున్న సర్వ మానవాళిని కూడా సృష్టించింది ఆ ఒక్క సృష్టికర్తే. ఇది నిజం. ఈ లోకంలో నరుల చేత పిలువబడుతున్న దేవుళ్ళు, దేవతలు వారు కొలిచే నరులను వారు సృష్టించుకోలేదు. నేను మాట్లాడుతుంది ఆ దేవతలు, దేవుళ్ళు ఎవరంటే మనుషులలో ఎవరైతే మంచివాళ్ళుగా ఉన్నారో, గడిచిన కాలంలో ఆదాము అవ్వల నుండి ఇప్పటి వరకు వచ్చిన ఆది మానవు నుండి ఈ తరం వరకు వచ్చిన జీవించి చనిపోయిన నరులలో ఎవరైతే దేవుళ్ళు, దేవతలుగాను ఉండి పిలువబడుతున్న వారు మంచివాళ్ళుగా జీవించి ఉంటారు. వాళ్ళు చేసిన మంచి పనుల నిమిత్తము సాటి నరులైన వాళ్ళు ఆ మనుషులను దేవతలుగాను దేవుళ్ళుగాను కొలుస్తూ ఉంటారు. అలాంటి నరులతో నేను మాట్లాడటం లేదు. అలాంటి నరుల గురించి నేను మాట్లాడటం లేదు. దేవతలుగాను దేవుళ్ళుగాను పిలువబడుతున్న నరుల గురించి నేను మాట్లాడటం లేదు. మరి దేవతలు, దేవుళ్ళు ఎవరంటే ఈ లోకంలో, భూలోకంలో నరులైన వాళ్ళని సృష్టికర్త అయిన దేవుడు సృష్టించక మునుపే ఈ లోకాన్ని సృష్టించిన సృష్టికర్త అయిన దేవుడే తన సర్వ సృష్టిని కూడా సృష్టించుకున్నాడు. ఆయన సర్వ సృష్టికర్త. ఆ సర్వ సృష్టికర్త తన నోటి మాటలను పలికి ఈ లోకాన్ని సృష్టించుకున్నాడు. తన నోటి మాటలను పలికియే తన సర్వ సృష్టిని సృష్టించుకున్నాడు. తన సర్వ సృష్టిలో కొన్ని లోకాలలో తన కోసమే, తన ఆనందం కోసమే దేవతలను, దేవుళ్ళను కూడా సృష్టించుకున్నాడు. వారందరూ కూడా ఆ దేవుడు సృష్టించుకున్న సృష్టికర్త సృష్టించుకున్న దేవుళ్ళు, దేవతలే. మరి దేవుడు, సృష్టికర్త అయిన దేవుడు ఎవరు అంటే ఉన్నవాడు అయిన, అనువాడైన దేవుడు, సర్వ సృష్టికర్త ఆయన సర్వశక్తిమంతుడు. ఆ దేవునికి సర్వశక్తులు ఉన్నాయి. ఎంత సర్వశక్తి అంటే తన నోటి మాట పలికితే సృష్టి కలుగుతుంది. అంత సర్వశక్తిమంతుడు. మరి నరులైన వాళ్ళు వారి నోటి మాట పలికితే ఏమీ కలగదు. దేవుడు సృష్టికర్త అయిన దేవుడు సృష్టించుకున్న దేవుళ్ళు, దేవతలలో కూడా ఎవరికి కూడా భూమి కలుగుని గాక అని వారి నోటి మాట పలికితే భూమి కలిగే అంత శక్తి వారి నోటి మాటకి ఇవ్వలేదు దేవుడు. భూమి కలుగుని గాక అని మాట పలికితే
భూమి కలిగే అంత శక్తివంతమైన మాట సృష్టికర్త అయిన ఉన్నవాడు అయిన దేవునికి మాత్రమే ఉంది. ఆ దేవుడే ఈ లోకాన్ని సృష్టించాడు. సృష్టికర్తగా ఈ లోకంలో జీవిస్తున్న సర్వ మానవాళిని కూడా ఆ దేవుడే సృష్టించాడు. ఇదే నిజం. ఈ లోకంలో జీవిస్తున్న సర్వ మానవాళిలో కొంతమంది మాత్రమే సృష్టికర్త అయిన దేవుడు తనను తాను ప్రత్యక్షపరచుకొని వారి దేవుడిగా ఉండి వారిని నడిపిస్తూ వచ్చాడు మొదటి నుంచి. మరి మిగతా వాళ్ళు కూడా ఉన్నారు, తనను ఎరగని నరులైన వాళ్ళు. వారిని రక్షించడం కోసమని, వారిని సన్మార్గంలో జీవింప చేయడం కోసమని కొన్ని లోకాలలో సృష్టించుకున్న దేవుడు దేవతలను దేవుళ్లను భూలోకంలో జీవిస్తున్న నరుల మధ్యకి పంపి వారికి ప్రత్యక్షత ఇప్పించి వారిని సన్మార్గంలో జీవింప చేస్తూ ఉన్నాడు. ఇదే జరుగుతుంది సృష్టి మొదటి నుంచి. ఈ భూలోకంలో నరులైన వాళ్ళు వారి దైనందిన జీవితాన్ని ఎలాగైతే జీవిస్తారో, దేవతలు దేవుళ్ళు ఉన్నారు లోకాలలో, వారి లోకాలలో కూడా ఆయా దేవతలు దేవుళ్ళు వారి దైనందిన జీవితాన్ని జీవిస్తూ ఉంటారు. వాళ్ళు ఎందుకు దేవతలు దేవుళ్ళుగాను పిలువబడుతున్నారంటే వారికి అద్భుత కార్యాలు చేయు శక్తినిచ్చాడు. వారిని మనలను సృష్టించిన సృష్టికర్త అయిన ఉన్నవాడు అయిన అనువాడు అయిన దేవుడు. అందుకే వాళ్ళు అద్భుత కార్యాలు చేసే శక్తి కలిగి ఉండటం వల్లనే వారు దేవతలుగాను దేవుళ్ళుగాను పిలువబడుతున్నారు. ఇదే నిజం. మరి ఈ లోకాన్ని సృష్టించింది ఒకే దేవుడు కనుక ఈ లోకంలో జీవిస్తున్న నరులైన వారు అనేక దేశాలలో వారి జీవిస్తున్న వారి ప్రాంతాలను బట్టి, వారి దేశాలను బట్టి, వారి సంప్రదాయాలను బట్టి కొంతమంది దేవతలను దేవుళ్లను ఆరాధిస్తూ ఉంటారు. వాళ్ళు సృష్టికర్తలు కానే కాదు. ఆ నరులను వారు సృష్టించలేదు. ఏ నరుల చేత వారు పూజించబడుతూ ఉన్నారో, దేవతలు దేవుళ్ళుగాను పిలువబడుతున్నవారు, వాళ్ళు సృష్టికర్తలు కాదు. కేవలం వాళ్ళు దేవుళ్ళు దేవతలు మాత్రమే. వారికి అద్భుత కార్యాలు చేయు శక్తినిచ్చాడు. వారి లోకానికి ఎందుకు వచ్చారంటే వారి లోకాన్ని వీడి సృష్టికర్త అయిన దేవుడు తనను ఎరగని జనులైన వారిని సన్మార్గంలో చేయడం కోసమని తను సృష్టించుకున్న కొన్ని లోకాలలో జీవిస్తున్న దేవతలను దేవుళ్లను ఈ భూమి మీదకు పంపి వారికి ప్రత్యక్షత తెప్పించి వారిని సన్మార్గంలో జీవింప చేస్తూ ఉన్నాడు. వారికి అద్భుత కార్యాలను ఇచ్చాడు దేవతలకు దేవుళ్లకు. కానీ వారి నోటి మాట పలికితే సృష్టి కలిగే అంత శక్తిని మాత్రం ఇవ్వలేదు సృష్టికర్త అయిన దేవుడు. ఇది నిజం. మరి సృష్టికర్త అయిన దేవుడు ఈ లోకంలో నరుడను సృష్టించుకున్న తర్వాత ఆది మానవులైన వారిని, వారి సంతానము ఈ భూలోకంలో విస్తరిస్తున్న కొద్దీ దేవుడే నిర్ణయించాడంటే ఈ భూలోకంలో నరులైన వారిని సృష్టించినప్పుడు వారిని రక్తమాంస నరులుగా చేసి వారికి శరీరంలోకి జీవవాయువును ఊదినప్పుడు వారు జీవాత్మ అయిన వారిగా ఉన్నారు. నరుడు ఫస్ట్ జీవాత్మగానే నరులు జీవించాలి. మొదటి నరుడైన ఆదాము, ఆదామును దేవుడు ఎలా చేశాడంటే నేల మనుతో తయారు చేసిన తర్వాత నేల మీద పడును పెట్టి రక్తమాంస నరుడైన ఆదాములోకి జీవవాయువును ఊదినప్పుడే దేవుడు నరుడను జీవాత్మైన నరుడిగా మార్చాడు. నరుడే జీవాత్మగా ఉన్నాడు. ఆ జీవాత్మైన నరుడే శరీరంలోకి వచ్చిన తర్వాత తన శరీరాన్ని బ్రతికిస్తూ తను జీవించాలి. కానీ నరులైన వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఆది మానవుడి నుండి ఇప్పటి వరకు జీవాత్మగా ఉండ వారి మర్చిపోయారు. కంటికి కనబడే శరీరాన్నే అసలైన మనుషులుగా అనుకొని శరీర అవసరతలను తీర్చుకోవటమే
జీవితంగా ఎంచి జీవిస్తూ ఉన్నారు. అలా జీవించటం వలన, శరీరం కోసం జీవించడం వలన వారు దేవునికి వ్యతిరేకంగా కొన్ని పాపాలు చేశారు. భూలోకంలో జీవిస్తున్న నరులైన వాళ్ళు ఆది మానవుడి నుండి ఇప్పటి వరకు కూడా దేవుడేమో నరులైన వారిని జీవాత్మైన వారిగా చేసి జీవాత్మైన వారికి జీవితాన్ని ఇచ్చాడు. కానీ నరులైన వాళ్ళు జీవాత్మగా ఉన్న వారి మరిచిపోయారు. వారి శరీరాన్ని బ్రతికిస్తున్న జీవాత్మను మరిచిపోయారు. జీవాత్మగా ఉండారు నరులు. జీవాత్మగా ఉండే వారి మరిచిపోయి కంటికి కట్టబడే శరీరం కోసమే, శరీరానికి దేవుడిచ్చిన అవసరతలను, కావలసిన వాటిని సంపాదించుకోవటం కోసమే శరీరం కోసం జీవించడం ప్రారంభించారు. శరీర అవసరతలకు కావలసిన వాటిని సంపాదించుకోవడం కోసం లోకం మీద ఏకాగ్రత పెట్టి దేవునికి వ్యతిరేకంగా పాపాలు చేస్తూ వచ్చారు. సన్మార్గంలో జీవించాల్సిన నరులు దుర్మార్గంలో జీవిస్తూ వచ్చారు. అది మానవుని సంతానము. అలా జీవిస్తూ వస్తున్నప్పుడు సృష్టికర్త అయిన దేవుడు తను ఎంచుకున్న జనులతో మాట్లాడుతూ, ప్రవక్తలతో, నాయకులతో మాట్లాడుతూ తను ఎంచుకున్న జనులను నడిపిస్తూ వచ్చాడు. తన జనులైన వాళ్ళు రక్తమాంస నరులుగా వారిని చూసుకొని జీవాత్మగా ఉండ వారిని మరిచిపోయారు కనుక వాళ్ళు కేవలం రక్తమాంస శరీరంగానే జీవిస్తున్నారని నరులైన వాళ్ళు తలంచారు. ఆ శరీరం కోసమే జీవించారు. జీవాత్మగా ఉండ వారిని మర్చిపోయి వారి శరీరాన్ని బ్రతికిస్తున్న జీవాత్మగా ఉండ వారిని మరిచిపోయారు. వారి పాపాలు చేశారు. శరీరం కోసమే, శరీరానికి ఉండే అవసరతలను సంపాదించుకోవడం కోసమే పాపాలు చేశారు. అప్పుడు దేవుడు తను ఎంచుకున్న జనులైన వాళ్ళు తన ముందు పాపం చేయటాన్ని చూసి కోపపడి తన కోపాన్ని తన జనుల మీదకి రాకూడదు అని వారి పరిహారార్థమై, వారి పాప పరిహారార్థమై భూజంతువులను, పశువులను బలులుగా అర్పించమని ఆజ్ఞాపించాడు. కొన్ని తరాల వరకు వారు చెప్పినట్టుగానే ప్రవక్తల ద్వారా, నాయకుల ద్వారా తన జనులైన వాళ్ళు దేవుడు చెప్పినట్టుగానే చేశారు. ప్రవక్తల ద్వారా, నాయకుల ద్వారా దేవుడు మాట్లాడి చెప్పినట్టుగానే ఆనాటి ప్రజలు చేశారు. కానీ అలా బలులను అర్పిస్తున్నప్పుడు మరలా వాళ్ళు పాపం చేయటం మొదలుపెట్టారు. బలులు అర్పించాము కదా, ఇంకా మా పాపాలు పోయాయి, మా దోషాలు పోయాయి అని అనుకొని మరలా వాళ్ళు పాపాలు చేయటం ప్రారంభించారు. ఇలా పాపాలు చేయటము, బలులు అర్పించటము ఇలా చేస్తూ వారు జీవిస్తున్న తరాలు అందరూ కూడా దేవునికి ఎక్కువ కోపం వచ్చి ఈ నరులైన వాళ్ళు ఇట్లా మారరు అని ఏం తలంచాడంటే బలి పశువులు కాకుండా వారి పాప పరిహారార్థము బలి పశువులను దేవుడు ఇష్టపడలేదు కొంతకాలానికి. అందుకే నరులు చేయు పాపాలకు దేవునికి వచ్చిన కోపంతో వారిని నరకానికి పంపి, పాతాళానికి పంపి అక్కడ అగ్నితో కాల్చటము, భయంకరమైన శిక్షలను వేయటము చేస్తూ వచ్చాడు సృష్టికర్త అయిన దేవుడు. మరి ఎవరిని నరకానికి పంపాడు, పాతాళానికి పంపాడు అంటే దేవుడు నరులైన వాళ్ళు రక్తమాంస నరులుగా వారిని గుర్తించుకొని కేవలం రక్తమాంస శరీరం కోసమే రక్తమాంస నరులుగానే జీవిస్తూ పాపాలు చేశారని వాళ్ళు అనుకున్నారు. జీవాత్మగా ఉండే వారిని మరిచిపోయి మరి దేవుని ముందు ఎలాగ కనబడిందంటే వాళ్ళ జీవితం జీవాత్మైన నరులే వాళ్ళ రక్తమాంస శరీరాన్ని వాడుకుంటూ జీవాత్మైన నరులే పాపాలు చేసినట్టుగానే దేవునికి ముందు కనబడింది. అందుకే రక్తమాంస నరులను దేవుడు నరకానికి పంపలేదు.
జీవాత్మైన వారే వాళ్ళ శరీరాన్ని ఉపయోగించుకుంటూ పాపాలు చేసినట్టుగానే దేవుని ముందు కనపడింది. అందుకే జీవాత్మైన నరులను మాత్రమే దేవుడు పాతాళాన్ని పంపి అక్కడ శిక్షిస్తూ ఉన్నాడు. అక్కడ శిక్షలు పొందుకుంటూ ఉన్న జీవాత్మైన నరులు అపవిత్రాత్మలుగా మారిని శిక్షలు పొందుకుంటూ ఉండ కాలంలో వాళ్ళు రోధించే రోదన, వాళ్ళు పళ్ళు కొరుకుతూ రోధించే రోదన పరలోకమందున్న దేవుని వినపడింది దేవునికి. అప్పుడు దేవుడు చూసి మరలా నరకంలో తన జనులైన వారు పొందుకున్న శిక్షలను చూసి బాధపడి జాలిపడి, ఇక నరులైన వారిని నేను నరకానికి పంపకూడదు, పాతాళానికి పంపకూడదు అని తనకు తాను కోరుకొని తను తలంచి ఏం చేశాడంటే, ఇక భూజంతువులు పశువులు బలులు అర్పించటం కాదు, నేనే నా జనులను రక్షించుకోవాలని కోరుకొని తను తాను తగ్గించుకొని ఈ భూలోకానికి వచ్చాడు. అక్కడ పరలోక రాజ్యంలో తండ్రిగా ఉన్నాడు, ఇక్కడ భూలోకంలో కుమారుడిగా ఉన్నాడు. కుమారుడిగా ఈ లోకానికి వచ్చి పాపాలు చేస్తున్న నరులైన వారిని రక్షించడం కోసం కుమారుడిగా ఈ లోకానికి వచ్చాడు, కుమారుడిగా పుట్టాడు. ఆయన లోకరక్షకుడు అయిన క్రీస్తు. మరి క్రీస్తు తన తండ్రి చిత్తానుప్రకారము తన తండ్రి పరలోక రాజ్యము ఎలాగుందో, తన పరలోక రాజ్యంలో తన తండ్రి పరలోక రాజ్యంలో ఎలాగ జీవిస్తారో తన తండ్రి పరలోక రాజ్యంలో ఎలాగ జీవిస్తారో అక్కడ ఉండే సంగతులు ఏంటి, తన తండ్రి చిత్తం ఏమిటో, తన తండ్రి రాజ్యంలో ఎలాగ జీవిస్తే ఎలాంటి ఆశీర్వాదాలు వస్తాయో అలాంటి ఆశీర్వాదాలు నరులైన వాళ్ళకి కూడా రావాలి అని ఈ భూలోకంలో తన రాజ్యాన్ని స్థాపించాడు, తన పరలోక రాజ్యాన్ని. తన తండ్రి తనకు ఏమి చెప్పాడో వాటినే లోకరక్షకుడైన క్రీస్తు బోధించాడు. క్రీస్తుకి తన తండ్రి బోధకుడిగా ఉండి బోధించిన సంగతులనే క్రీస్తు లోక మానవాళికి చెప్పాడు, తన జనులైన వారికి చెప్పాడు. తన తండ్రి చిత్తం ఎలాగుంటుందో, పాపం చేస్తే ఎలాంటి శిక్షలు వస్తాయో, పాపం చేయకపోతే ఎలాంటి ఆశీర్వాదాలు వస్తాయో క్రీస్తు చెప్పాడు. ఆనాటి జనులకు సన్మార్గంలో జీవింపజేశాడు. తన పరలోక రాజ్యాన్ని ఇక్కడ స్థాపించి తన రాజ్యాన్ని అలాగెందుకు చేశాడంటే, క్రీస్తు వచ్చింది పాపులను రక్షించడం కోసమే. భూలోకంలో జీవిస్తున్న నరులైన వాళ్ళు పాపాలు చేస్తూ ఉన్నారు. వారిని రక్షించటం కోసము దేవుడు బలులను అర్పించమని చెబుతూ వచ్చాడు. ఆ నరులైన వాళ్ళు బలులను అర్పిస్తూ వచ్చారు. భూజంతువులను, పశువులను, పక్షులను, అనేక ప్రాణులను బలులను అర్పిస్తూ వచ్చారు. అయినా కూడా వారు పాపాలు చేస్తూ ఉండటం వలన దేవుడు విసుగు వచ్చేసి తన ప్రియకుమారుడైన క్రీస్తుని ఈ లోకానికి పంపాడు. తను తాను తగ్గించుకొని ఈ భూలోకానికి వచ్చి ఇక్కడ కుమారుడిగాను తన పరలోక రాజ్యంలో తండ్రిగాను ఉండి జీవించాడు. తన తండ్రి చెప్పిన మాటలనే క్రీస్తు ఈ లోకానికి చెప్పాడు. క్రీస్తు పుట్టింది పాపులను రక్షించడానికి కోసమే. మరి ఎక్కడి నుంచి రక్షిస్తున్నాడు క్రీస్తు? లోకంలో జీవిస్తున్న మానవాళి దేవునికి వ్యతిరేకంగా చేస్తున్న పాపాలకు వారికి మరణం రాకుండా ఉండటానికి, వారికి రోగాలు వ్యాధులు వచ్చి వాటితో చావకుండా ఉండటానికి పాపులైన వారికి రక్షకుడిగా పుట్టాడు. క్రీస్తు పుట్టింది లోకరక్షకుడిగా పాపం చేస్తున్న వారికి మాత్రమే. ఇంకా ఎందుకు లోకరక్షకుడిగా ఉన్నాడు అంటే, భూమి మీద పుట్టిన నరులైన వాళ్ళు పాపాలు చేసి పాతాళానికి పోతూ ఉన్నారు. అక్కడ భరాయించలేని శిక్షలు పొందుకుంటూ ఉన్నారు. ఆ శిక్షల నుండి తన జనులను తనే కాపాడుకోవాలని క్రీస్తు
వారి కోసము బలిగా తను తాను సిద్ధం చేసుకొని శిలువ మరణంలో తన రక్తాన్ని చిందించాడు. క్రీస్తు రక్తము ప్రతి పాపని కడుగుతూ ఉంటుంది. క్రీస్తు రక్తము పాపులను శుద్ధి చేస్తుంది, పరిశుద్ధులుగా చేస్తుంది, నరకం నుండి కాపాడుతుంది. క్రీస్తు రక్తము నరులైన వాళ్ళు నరకంలో పొందుకోవాల్సిన శిక్షలన్నిటినీ కూడా క్రీస్తు రక్తము కాపాడుతూ ఉంటుంది. క్రీస్తు శిలువ మరణము కాపాడుతూ ఉంటుంది. క్రీస్తు లోకరక్షకుడిగా నరకానికి పోవలసిన నరులను అందరినీ కూడా కాపాడుతూ ఉన్నాడు. నరకానికి పోవాల్సిన నరులైన వాళ్ళు ఈ భూమి మీద జీవిస్తున్నప్పుడు క్రీస్తుని ఎవరైతే విశ్వసించి తన రక్షకుడిగా స్వీకరించారో వారి విశ్వాసాన్ని బట్టి దేవుడు వారి పాపాలను తీసివేస్తూ ఉంటున్నాడు. నరులైన వాళ్ళు పాపంలో చేస్తున్నప్పుడు తన ప్రియకుమారుడైన క్రీస్తు ద్వారానే మొరపెట్టుకుంటేనే దేవుడు నరుల ప్రార్థన ఆలకిస్తాడు. తన ప్రియకుమారుడిని మార్గంగా చేశాడు దేవుడు. తనే మార్గము, తనే సత్యము, తనే జీవముగా చేశాడు. అందుకే క్రీస్తు నేనే మార్గాన్ని, నేనే సత్యాన్ని, నేనే జీవాన్ని అని బోధించాడు ఈ లోక జనులకు. మార్గము అంటే మంచి మార్గము, సత్యం అంటే నిజము అని అర్థము. నేనే జీవం అంటే మీరు మరణించకుండా జీవించుట ఉంచే జీవమే క్రీస్తు. జీవాత్మైన మీరు నరకంలో అగ్నిలో కాల్చబడుతూ శిక్షలు పొందుకుంటూ జీవాత్మ గుండా మీరు చనిపోకుండా ఉండటానికి, మిమ్మల్ని నరకానికి పంపకుండా ఉండటానికి క్రీస్తు తన బలియాగము ద్వారా తన రక్తాన్ని చిందిస్తూ రక్షిస్తూ వచ్చాడు. తన శిలువ మరణాన్ని పొందుకున్నాడు. క్రీస్తు శిలువ మరణాన్ని పొందుకుంది క్రీస్తు చేసిన పాపాలకు కానే కాదు. క్రీస్తు పరిశుద్ధుడు, తన తండ్రి వలె తను కూడా పరిశుద్ధుడే. మరి ఎవరు పాపాల కోసం జీవించే శిలువ మరణాన్ని పొందుకున్నాడు అంటే ఈ భూలోకంలో తన తండ్రి చిత్తానికి వ్యతిరేకంగా పాపాలు చేస్తూ చనిపోయిన వారిని నరకం నుండి కాపాడటానికే తన శిలువ మరణాన్ని పొందుకున్నాడు. తన రక్తాన్ని చిందించాడు శిలువ మరణంలో. ఆ రక్తంలో రక్షణ ఉంది, ఆ రక్తంలో పరిశుద్ధత ఉంది. ఆ పరిశుద్ధత నరులైన వారికి రక్షణగా ఉంటుంది. క్రీస్తు శిలువ మరణము పాపులైన వారిని కడుగుతుంది. క్రీస్తు శిలువ మరణము నరకం నుండి పాపులైన వారిని రక్షిస్తుంది. క్రీస్తు శిలువ మరణము నరకంలో శిక్షలు పొందుకోవాల్సిన నరులను పరలోక రాజ్యానికి చేరుస్తుంది. అంత గొప్పది క్రీస్తు రక్తము. అందుకే ఆయన రక్షకుడిగా, నరకం నుండి రక్షించే రక్షకుడిగా ఉన్నాడు. ఈ లోకంలో నరులైన వాళ్ళు జీవిస్తున్న కాలంలో పాపాలు చేయటం వలన దేవుని ఉగ్రత, దేవుని రోషము వారి మీదకి వస్తూ ఉంటుంది. ఆ ఉగ్రత నుండి, రోషము నుండి నరులైన వారిని రక్షిస్తూ ఉంటుంది క్రీస్తు రక్తము. అవును, క్రీస్తు అసలైన రక్షకుడు. కనుక భూలోక జనులైన మీరు మీ రక్షకుడైన క్రీస్తును విశ్వసించండి, క్రీస్తుని నమ్మండి, మీ రక్షకుడిగా స్వీకరించండి. క్రీస్తు ఒక్కడే మార్గము, సత్యము, జీవము. ఈ మాటలన్నీ ఎవరికి చెప్తున్నానంటే క్రీస్తు ఎరగని జనులైన వారికి కాదు నేను చెప్తుంది, క్రీస్తు ఎరిగిన జనులకు మాత్రమే నేను చెప్తున్నాను. అన్ని జనులైన వారికి నేను చెప్పటం లేదు. క్రీస్తు ఎరిగిన జనులకు నేను చెప్తున్నాను. లోక జనులైన వాళ్ళరా, మీ అందరికీ కాదు అని నేను మీకు చెప్తున్నాను. మీ రక్షకుడు, మీ క్రీస్తు తన పరలోక రాజ్యాన్ని స్థాపించి తన పరలోక రాజ్యంలో జీవింపు చేస్తూ వచ్చాడు. మరి క్రీస్తు స్థాపించిన పరలోక రాజ్యము కంటికి కనబడదు కదా. మరి ఆ పరలోక రాజ్యాన్ని మేము ఎలాగ తెలుసుకోవాలి?
ఎలాగ జీవించాలని మీరు అనుకోవచ్చు. క్రీస్తు స్థాపించిన పరలోక రాజ్యము మీతోనే ఉంది. అవును, మీతోనే ఉంది. మీరు ఎప్పుడైతే క్రీస్తు చెప్పిన సంగతుల అనుసారంగా మీ మాటల ద్వారా, మీ క్రియల ద్వారా, మీ చూపుల ద్వారా జీవిస్తారో అదే క్రీస్తు రాజ్యము. మీరు ఏ సెకండ్లో అయితే క్రీస్తు గురించి మాట్లాడతారో, దేవుని గురించి మాట్లాడతారో అదే క్రీస్తు రాజ్యము. అలాగా మీరు క్రీస్తు రాజ్యంలో జీవిస్తున్నట్టుగానే ఉంటుంది. మీరు క్రీస్తు చెప్పిన మాటల అనుసారంగా మీరు మాట్లాడుతున్న గడియలే క్రీస్తు రాజ్యము. మీరు మాట్లాడే స్థలమే క్రీస్తు రాజ్యము. క్రీస్తు రాజ్యం మీతోనే ఉంది. అవును, క్రీస్తు రాజ్యంలో సుఖ సంతోషాలు ఉంటాయి, ఆశీర్వాదాలు ఉంటాయి, పరిశుద్ధత ఉంటుంది. లోకజనులైన వాళ్ళరా, క్రీస్తు ఎరిగిన జనులారా, మీ శరీరంలో దేవుడు పరిశుద్ధతను ఉంచాడు కనుక ఆ పరిశుద్ధత ఎంతో విలువైనది, ఎంతో గొప్పది. ఆ పరిశుద్ధతను గుర్తించి క్రీస్తు చిత్తానుసారంగా జీవించండి. తండ్రి చిత్తానుసారంగా జీవించండి. దేవుని చిత్తానుసారంగా జీవించండి. దేవుని చిత్తాన్ని క్రీస్తు మీకు తెలియపరిచాడు. దేవుని చిత్తం ఎలాగుంటుందో ఆ చిత్తానుసారంగా జీవించండి అని నేను మీకు చెప్తున్నాను. నా రక్షకుడు కూడా క్రీస్తే. క్రీస్తు నాకు నేను చెప్పేది ఏమిటంటే, నేను క్రీస్తు చెప్పుల వార్లను నా 2 పెదాలతో ముద్దు పెట్టుకోవడానికి కూడా అర్హుడని కాను. క్రీస్తు అంత పరిశుద్ధుడు. క్రీస్తు నా రక్షకుడు. అంత పరిశుద్ధత ఉంది క్రీస్తులో. క్రీస్తు చెప్పుల వార్లు కూడా అంత పరిశుద్ధమైనవి. వాడిని కూడా ముద్దు పెట్టుకోవడానికి నేను అర్హుడని కాను అని నేను మీకు చెప్తున్నాను. ఇదే నిజం. కనుక క్రీస్తు ఎంత ఘోరమైన శిలువ మరణాన్ని పొందుకున్నాడంటే పాపులైన వారిని రక్షించడం కోసము. క్రీస్తు తలలో కొట్టబడ్డ ముళ్ళు చాలా పొద్దునైనవి, చాలా బలమైనవి. అన్ని ముళ్ళ కిరీటాన్ని పెట్టి కుట్టినప్పుడు ఆ బాధ వర్ణనాతీతం. క్రీస్తు పొందుకున్న దెబ్బలు వర్ణనాతీతం. నరులైన వారు ఎవరు కూడా పొందుకోలేనని అన్ని శిక్షలు పొందుకున్నాడు. తను చేసిన పాపానికి కాదు, భూలోక నరులైన వారు చేసిన పాపానికి. తనను ఎరిగిన జనులైన తన తండ్రి నడిపిస్తున్న నరులైన వాళ్ళు చేస్తున్న పాపాలకు క్రీస్తు శిలువ మరణాన్ని పొందుకున్నాడు. తన తండ్రి చిత్తానుసారంగా జీవించి తన పరలోక రాజ్యాన్ని స్థాపించి తన తండ్రి చిత్తాను ప్రకారమే శిలువ మరణాన్ని పొందుకున్నాడు. లోకరక్షకుడిగా రక్షిస్తూ ఉన్నాడు మానవాళిని. క్రీస్తు తనను విశ్వసించిన జనులను తన తండ్రి రాజ్యాన్ని తీసుకొని పోతున్నాడు భూలోకం నుండి. మరి భూలోకం నుండి క్రీస్తు తన తండ్రి రాజ్యానికి ఎలాగ తీసుకెళ్తాడంటే నరులైన వారిని. ఏ నరులైతే దేవుని చిత్తానుసారంగా జీవిస్తారో, దేవుని వాక్యమే దేవుని చిత్తమై ఉంది, దేవుని వాక్యంలో పరిశుద్ధత ఉంది. ఆ పరిశుద్ధత మాటలనుసారంగా జీవించినప్పుడు వారి శరీరంలోకి పరిశుద్ధత వస్తుంది. ఆ పరిశుద్ధంగానే జీవించి వారు చనిపోయిన తర్వాత వారి ఆత్మ కూడా పరిశుద్ధ ఆత్మగా మారుతుంది. అప్పుడు క్రీస్తు ఆత్మగా మారిన నరులను ఈ భూమి మీద నుండి తన పరలోక రాజ్యాన్ని తీసుకెళ్తాడు, తన తండ్రి పరలోక రాజ్యానికి. ఈ భూమి మీద నుండి పరలోక రాజ్యానికి పోవటానికి మార్గమధ్యంలో వాయుమండలంలో, ఈ భూలోకంలోనే వాయుమండలంలో సాతాను అయిన లూసిఫర్ తన అనుచరులైన దూతలతో కలిపి రాజ్యాన్ని నిర్మించుకొని వాళ్ళలోకి, ఆ దూతలలోకి అపవిత్రాత్మలైన మనుషులను తను లోబర్చుకొని వారిని కూడా తన రాజ్యంలో చేర్చుకొని వారిలోకి దాని పాప జ్ఞానాన్ని, పాప కోరికలను, ఫీల్స్ పంపి వాటితో జంపు చేస్తూ ఉంటుంది. పరిశుద్ధులైన వారు చనిపోయిన తర్వాత, దేవుని చిత్తానుసారంగా జీవించి చనిపోయిన పరిశుద్ధులైన వాళ్ళు, వాళ్ళతో క్రీస్తు వారిని తీసుకొని తన తండ్రి పరలోక రాజ్యాన్ని తీసుకెళ్తాడు. భూమి మీద నుంచి పరలోక రాజ్యానికి
మార్గంలో వాయుమండలంలో సాతాను ఉంది, దాని అనుచరులైన వారితో జీవిస్తూ ఉంటుంది. ఈ జీవాత్మైన నరులను దేవుడు రాజ్యాన్ని తీసుకెళ్ళడానికి క్రీస్తు ఆ సాతాను దాని అనుచరులతో ఆటంకాలను కలగచేయాలని కోరుకుంటూ ఉంటుంది. కానీ సాతానుకి అంత శక్తి సామర్థ్యాలు ఉండవు. క్రీస్తు ఉనికి ముందు అవి నిలవలేక పారిపోతాయి. అప్పుడు క్రీస్తు పరిశుద్ధులైన వారిని తన తండ్రి రాజ్యాన్ని తీసుకెళ్ళి అక్కడ వారి కోసమని కేటాయించిన గృహాలలో ఉంచి వారిని పోషిస్తూ ఉంటాడు తన తండ్రి చిత్తానుసారంగా. ఇదే జరుగుతుంది. క్రీస్తు ప్రేమ స్వరూపి, తన తండ్రి వల్ల ప్రేమ స్వరూపి, లోకరక్షకుడు. అలాంటి రక్షకుడను విశ్వసించండి అని నేను మీకు చెప్తున్నాను. మీ శ్రేయోభిలాషిగా, మీ కింద మీ పనివాడిగా మీరు నాతో మాట్లాడాలనుకుంటే మీ కింద నా నెంబర్ ఇస్తున్నాను. ఆ నెంబర్ ఫోన్ చేసి నాతో మాట్లాడవచ్చు. నేను మీ కింద మీ పనివాడిగానే ఈ సంగతులను మీకు చెప్తున్నాను. ఏది కూడా నా సొంత మాట కానే కాదు. నేను మరలా చెప్తున్నాను, మీకు కంటికి కనబడే శారీరక జీవితమే మీ జీవితం కాదు. శరీరానికి దేవుడు జీవితాన్ని ఇవ్వలేదు. ఆకలి, దప్పిక, నిద్ర, కామం అనే అవసరతలు మాత్రమే ఇచ్చాడు. మరి జీవితాన్ని ఎవరికి ఇచ్చాడంటే మీ శరీరాన్ని బ్రతికిస్తున్న జీవాత్మైన మీకు మాత్రమే జీవితాన్ని ఇచ్చాడు. అందుకే మీరు పాపాలు చేస్తే మిమ్మల్నే నరకానికి పంపి అక్కడ శిక్షిస్తూ ఉంటున్నాడు. ఇది మొదటి నుంచి జరుగుతుంది. కనుక జీవాత్మైన మిమ్మల్ని మీరు గుర్తించుకోండి. జీవాత్మైన మీరే మీ శరీరంలో ఉండి జీవిస్తూ మీ శరీరాన్ని బ్రతికిస్తూ జీవం చేస్తున్నారని, మీకు జీవితం ఉందని, మీ శరీరాలకు జీవితం లేదని గ్రహించి జీవాత్మైన మీరే జీవించండి అని నేను మీకు చెప్తున్నాను. దేవుడు ఇవన్నీ మాటలు నాతో మాట్లాడి చెప్పిన సంగతులనే నేను మీకు చెప్తున్నాను. ఏది కూడా నా సొంత మాట కానే కాదు. దేవుని జనులైన వాళ్ళారా, కనుక జీవాత్మగా ఉండ మిమ్మల్ని రక్షించడానికి కోసమే క్రీస్తు పుట్టాడు. కనుక లోకరక్షకుడిగా జీవాత్మైన మీరు జీవించండి, పాపాలు చేయమాకండి, మీ తండ్రి చిత్తానుసారంగా జీవించండి అని ఇంతటితో ముగిస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబ సభ్యులను ఆశీర్వదించాలని నిండు మనసుతో కోరుకుంటూ ప్రార్థన చేస్తున్నాను. నేను చెప్పే ఈ సంగతులన్నీ కూడా నా సొంత మాటలు కానీ కాదు. మీ పరలోకపు తండ్రి అయిన దేవుడు మిమ్మల్ని రక్షించడం కోసమని నాకు చెప్పిన సంగతులనే నేను మీకు చెప్తున్నాను. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబ సభ్యులను ఆశీర్వదించాలని మరొకసారి నిండు మనసుతో కోరుకుంటూ ఇంతటితో ముగిస్తున్నాను. ఆమేన్, ఆమేన్, ఆమేన్.